హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 17 నుంచి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఏ చాప్టర్లో నుండి ఆ క్వశ్చన్ మనకి ఇస్తాడు అనేది ఈరోజు అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు మనం క్వశ్చన్ నెంబర్ 13, 14, 15, 16 అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో అవి ఏ విధంగా అడుగుతాడు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ చూడాలి. సో అలాగే వాట్సాప్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. ఆ లింక్ ఓపెన్ చేసి మన ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఎవ్రీడే కూడా మనం ఒక మంచి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ లేకపోతే 2 మార్క్ క్వశ్చన్స్ కానీ మనం అడగడం అయితే జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా లిస్ట్ అయితే మనకి వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సో టైం వేస్ట్ చేయకుండా మనం క్వశ్చన్ నెంబర్ 17 2 మార్క్స్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందో అది కూడా మనం చూసేద్దాం. సో అప్లికేషన్ ట్రిగ్నామెట్రీ అనేటువంటి చాప్టర్లో నుండి క్వశ్చన్ నెంబర్ 17 అయితే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ట్రిగ్నామెట్రీలో మనకి క్వశ్చన్ నెంబర్ 17 ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 17 మనకి ఏమంటే 90% మనకి డెఫినేషన్ లాగే అడుగుతాడు. సో ఆ డెఫినేషన్స్ ఏ విధంగా మనకి ఇచ్చే అవకాశాలను చూడండి. అప్లికేషన్ ట్రిగ్నామెట్రీలో వచ్చే క్వశ్చన్ ఫస్ట్ డెఫినేషన్స్ టైప్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేటువంటి డెఫినేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేటువంటి డెఫినేషన్, లైన్ ఆఫ్ సైట్ అనేటువంటి డెఫినేషన్, అలాగే యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, లేదంటే వాట్ ఆర్ ద టూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని చెప్పేసి వాడు అడుగుతాడు. అలాగే లాస్ట్కి మనం ఒక 10% మనం ఖచ్చితంగా ఒక చిన్న ప్రాబ్లమ్స్ని ఇచ్చే అవకాశం మేబీ ఉండొచ్చు. సో మ్యాక్సిమం మనం డెఫినేషన్స్కి 90% ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక 10% అయితే మన క్వశ్చన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టాపిక్ కాన్సెప్ట్ మనకు తెలిస్తే మనం చేయగలుగుతాం. సో జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా అవైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటో తెలియాలి. అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ అన్నా కూడా సో ఈ 2 చాప్టర్లు కూడా చాలా మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేయడం మానేస్తున్నారు. అవంటేనే భయపడుతున్నారు. సో చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవి. మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో కాబట్టి వినాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే మనం డెఫినేషన్ అయితే ఖచ్చితంగా చదవాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని దేని అంటామంటే ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్. ఓకే అండి. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లారిటీగా ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఒక హారిజంటల్ లైన్ అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని హారిజంటల్ లైన్ అంటాం. హారిజంటల్ లైన్, ఓకేనండి, లేదంటే హారిజంటల్ లెవెల్. ఓకే, ఇది మనకి లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. వీ కెన్ గివ్ ద నేమ్స్. మనం ఏబిసి అనేటువంటి నేమ్స్ మనం ఇవ్వచ్చు. ఓకేనండి. ఇక్కడ 90 degrees అయితే ఉంటుంది. సో ఒకసారి చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ద యాంగిల్ ఫార్మ్డ్. ఈ యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది? ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ లైన్. లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్ లైన్ తోటి ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? వెన్ ఇట్ ఈస్ అబౌవ్ ద హారిజంటల్. ఈ యాంగిల్ ఎక్కడ ఉందండి? హారిజంటల్ కి పైన ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. చూడండి ఒకసారి. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ లైన్ when it is above the horizontal line కి పైన ఉంది చూడండి, above the horizontal line. సో ఇట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇలా మనం డెఫినేషన్ రాసి ఇలా మనం డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ అయితే ఈజీగా వస్తుంది. తర్వాత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? రెండోది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ డెఫినేషన్స్ జాగ్రత్తగా మనం చదివేస్తే మనము ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే మన పాకెట్లో ఉన్నట్టే. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటంటే
సో అగైన్ సేమ్ మనం ఒక హారిజాంటల్ లైన్ అయితే తీసుకుందాం. సో హారిజాంటల్ లైన్ తర్వాత దిస్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్ అనమాట. ఓకేనండి, లైన్ ఆఫ్ సైట్. సో ఇది హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లెవెల్ లేకపోతే. ఓకేనండి, సో ఇక్కడ మనకి ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, లైన్ ఆఫ్ సైట్. సో చూడండి ఒకసారి, ద యాంగిల్ ఫార్మ్డ్, దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. చూడండి, ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ది హారిజాంటల్ లైన్, ఓకే, వెన్ ఇట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్కి కింద ఉంది, అవునండి, బిలో ఉంది. సో కాబట్టి దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. డెఫినేషన్ నేను చూపిస్తాను చూడండి. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ లైన్, ఓకేనండి, వెన్ ఇట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్, వెన్ ఇట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇంకా మనల్ని ఏమడుగుతారంటే లైన్ ఆఫ్ సైట్ అంటే అడుగుతారు. ద లైన్ ఆఫ్ సైట్, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఏదో ఒక టవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టవర్ అనుకోండి, ఓకే. సో ఈ టవరు టాప్లో ఉండేటువంటి ఒక వస్తువుని చూస్తున్నాడు వీడు, ఈ వ్యక్తి చూస్తున్నాడు, ఓకేనా. సో ఏ పర్సన్ అబ్జర్వ్డ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, ఏ పర్సన్ అబ్జర్వ్డ్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక పర్సన్ ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాడు, ఆ చూసేదాన్ని మనం ఏమంటాం అంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు, ఓకేనండి. సో ఇది గ్రౌండ్ అనమాట. ఏ పర్సన్ వ్యూడ్ లేకపోతే ఏ పర్సన్ అబ్జర్వ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, సో ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, ఓకే, సో అట్ ఎనీ లెవెల్ లేకపోతే, సో దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అనమాట. లైన్ ఆఫ్ సైట్ని ఈజీగా మనం మన ఓన్ మాటలు కూడా రాయొచ్చు. సో ఇది లైన్ ఆఫ్ సైట్ అంటారు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ వల్ల యూజ్ ఏంటండి అంటే, సో యూజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని 2 పాయింట్లు రాయమంటాడు. ట్రిగ్నోమెట్రీ ఈజ్ యూజ్డ్ టు, ట్రిగ్నోమెట్రీ uses, it is used to find the to measure the distances, to measure the distances లేకపోతే లెంగ్త్స్ ఆర్ డిస్టెన్సెస్ అని కూడా మనం చెప్పొచ్చు, ఆఫ్ మౌంటైన్స్ లేకపోతే హైట్స్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ బిల్డింగ్స్ అని కూడా చెప్పొచ్చు, ఓకేనండి. సో టు మెజర్ ద హైట్స్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ బిల్డింగ్స్ అని చెప్పొచ్చు. లేదంటే ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పమన్నాడు, 2 పాయింట్స్ కదా. సో లెంగ్త్ ఆఫ్ ద ల్యాడర్ లీనింగ్ ఆన్ ద వాల్, ఇది ల్యాడర్ అండి, ల్యాడర్. సో ల్యాడరు గోడ మీద ఆనుకుని ఉంది. సో టు మెజర్ ద లెంగ్త్ ఆఫ్ ద ల్యాడర్ విచ్ ఈస్ లీనింగ్ ఆన్ ద వాల్ వీ కెన్ ఫైండ్ ఇట్. సో దట్స్ వై ఇలాంటి 2 రీజన్స్ అయితే మనం రాయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, యూజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ఇలాంటివి డెఫినేషన్స్ అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ నుంచి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చివరిగా ఇంకొక మోడల్ కూడా మనం నేర్చుకోవాలి. ఇది 1 మార్క్లో ఖచ్చితంగా, ఒకవేళ మనకి ఈ 2 మార్క్స్లో యూజ్ కాకపోయినా 1 మార్క్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏంటంటే చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అయితే ఎలా అడుగుతాడు, ఒక టవర్ ఉంది, ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఉంది, ఈ టవర్ నుంచి ఒక వ్యక్తి ఒక పాయింట్ నుంచి టవర్కి ఒక 15 మీటర్స్ లేకపోతే సెంటీమీటర్స్ దూరంలో ఉన్నాడు, ఏమండి. సో ఆ వ్యక్తి ఆ టాప్ ఆఫ్ ద టవర్ని 60 డిగ్రీస్ యాంగిల్తో చూస్తున్నాడు. అండ్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ ద టవర్, ఓకే, విత్ 60 degrees and is away from the tower 15 centimeters. సో టవర్ నుంచి, ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి ఈ వ్యక్తి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. అలాగే 60 degrees తోటి మనకి టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇది సరదాగా మనం ఏబిసి అని తీసుకుంటే, ఏమండి, ఏబిసి అని తీసుకుంటే మనకి కావాల్సినటువంటిది ఏంటంటే ఏబి వాల్యూ అయితే కావాలి. సో కాబట్టి
ఇది యాంగిల్ ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్ హైపోటనస్ అవుతుంది, మీకు బాగా తెలుసు. సో యాంగిల్ ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆపోజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనకి ఎడ్జసెంట్ అయితే తెలుసు. ఆపోజిట్ ఎడ్జసెంట్తో సంబంధించినటువంటి ఫార్ములా టాన్ టీటాని మనం తీసుకోవచ్చు. టాన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటనస్ అన్నమాట. కాబట్టి టాన్ టీటా అంటే ఇక్కడ మనకి 60 డిగ్రీస్, టాన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ అంటే మనకు తెలీదు, అది ఏబి అవుతుంది. హైపోటనస్ అంటే 15 అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టాన్ 60 అంటే చాలా మందికి తెలీదు. టాన్ 60 అంటే చాలా మందికి తెలీదు. ఒకవేళ మీరు మర్చిపోతే, టాన్ 60 అనేది తెలియకపోతే టాన్కి ఫార్ములా సైన్ బై కాస్ అని చెప్పొచ్చు. టాన్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అని చెప్పొచ్చు. అంటే సైన్ 60 బై కాస్ 60 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిన్ని వాల్యూస్ స్టార్టింగ్ వాల్యూస్ కాబట్టి మనకు ఖచ్చితంగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సైన్ 60 అంటే √3/2. ఏమండి? సైన్ 60 అంటే √3/2 వాళ్ళ ఫస్ట్ వాల్యూస్. అలాగే కాస్ 60 అంటే 1/2. సో కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకి √3 మిగిలింది. టాన్ 60 అంటే √3 అని అర్థం. కాబట్టి √3 ఈక్వల్ టు ఏబి బై 15. 15 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేస్తే, సో 15√3 ఈక్వల్ టు ఏబి. 15√3 ఈక్వల్ టు ఏబి. సో ఇక్కడ మనం సెంటీమీటర్స్ అని పెడతాం. ఏబి ఈక్వల్ టు 15√3. ఇలా మనం హైట్స్ని లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ని మనం చేయొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, యూజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి మనము ఏమంటే నంబర్ మార్చేమో కానీ ప్రాసెస్ అయితే అదే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కాబట్టి ఇలా మనం ఈ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 17 ఇవి చేస్తే సరిపోతుంది. 100% కూడా ఇంతకు మించి ఏమి కూడా ఎక్స్ట్రా మనల్ని అడగడం అయితే జరగదు. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కూడా మీరు ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.